నమస్కారం మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వేంచేసి ఉన్న శ్రీ 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 సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సుమారుగా 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని, అందులో భాగంగా గురువారం ముందుగా సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నప్రసాద వితరణ చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కేసరి కొండారెడ్డి, సభ్యులు బొడ్డపాటి అశోక్, నాగరాజు, రామిరెడ్డి, ఆంజనేయులు, గీతా శ్రీను, ఆదినారాయణ మరియు కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం మా గ్రామ తరఫున అన్నదాన కార్యక్రమం 4,000 నుంచి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. మన కర్నూలు రోడ్లోని వేచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రులకు గాను ప్రతినిత్యం రోజు హోమాలు, ఉదయం లేవడం అభిషేకాలు, తదుపరి హోమాలు, తర్వాత కళ్యాణాలు ఇలా జరుపుతూ 25 సంవత్సరాలుగా మా అందరి కార్యదర్శి కమిటీ సహకారాలతో ఎంతో వైభవపేతంగా ఇక్కడ జరగబడుతున్నది. ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమం రోజున ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని గ్రైనేట్ అసోసియేషన్ తరపున అందరికీ ప్రతిరోజు ప్రతి సంవత్సరము ఈ పూర్ణాహుతి కార్యక్రమం రోజున ఒక 5,000 మందికి స్వామివారి అన్న సంతర్పణ జరుగుతుంటుంది. ఇలా నిత్యం స్వామివారికి 9 రోజుల పాటు ఇలా కార్యక్రమాల్ని జరిపిస్తూ మా అందరికీ మా పెద్దవాళ్ళైన అందరి సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి తదుపరి రేపు రోజున శనివారం స్వామివారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరగబడును. అందరూ భక్తులందరూ మాకు సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి టెంపుల్ని మన ఎస్టేట్ తరఫున అందరం కలిసి కట్టుకున్నాము. గత 25 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా భక్తులందరి ఆదరణతో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ప్రతి ఈ సంవత్సరం ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పూట రుద్రాభిషేకము, అలానే హోమములు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట 4 కళ్యాణాలు, శ్రీనివాస కళ్యాణము, శివ కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, అలానే సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. 3 కళ్యాణాలు ఆల్రెడీ అయిపోయినాయి. వాళ్ళ సాయంత్రం సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. వాళ్ళ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరిగింది. ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోయారు. అలానే మన ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న గ్రానైట్ వారు కూడా ప్రతి సంవత్సరం జై శ్రీరామ్ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా దాదాపు 5 నుండి 6,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నారు. వారికి కూడా మన కమిటీ తరఫున ధన్యవాదాలు. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎంతో ఘనంగా ఈ టెంపుల్ ఎదుగుతుందని సంతోషిస్తున్నాను. గణాధిపతయే నమః. గణానాం గణపతిగం నమామహే కవిం కవీన ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిద్ధ సాధన. సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామిని నమః. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వేయించేసేటటువంటి సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం నందు ప్రతి సంవత్సరం కూడా వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రథమ రోజు వినాయకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచన, నవగ్రహ మండపారాధన, కలశ స్థాపన, తర్వాత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన. తదుపరి ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా స్వామివారికి విశేషంగా హోమాలు ఉంటాయి. సోమవారం రోజున రుద్రహోమం, మంగళవారం మన్యసూక్త హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం విజయ గణపతి హోమం, శుక్రవారం లక్ష్మీ గణపతి హోమం, శనివారం ఆదిత్యాది నవగ్రహ హోమం. అట్లా 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు గణపతి హోమం, అట్లా హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు 9వ రోజు చివరిగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. తదుపరి దాదాపు 3,000-4,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుటకు పెద్దలు కమిటీ వారు నిర్ణయించున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణ మహోత్సవం తదుపరి లడ్డు పాట ఉంటుంది. ఆ లడ్డు పాటను ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే దాంట్లో కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి మనం జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒంగోలు హౌసింగ్ బోర్డు బ్యాంక్ కాలనీ శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా వినాయక స్వామి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. మండపాన్ని విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి స్వామివారికి
ప్రత్యేక పూజలు, ప్రత్యేక హారతులు నిర్వహించి మహిళలకు తాంబూలాలు అందజేశారు. అనంతరం సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రాజేష్ మాట్లాడుతూ, మా హౌసింగ్ బోర్డు బ్యాంక్ కాలనీలో గత 19 సంవత్సరాల నుండి వినాయక మండపాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసుకొని వినాయక స్వామి నవరాత్రులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది 20వ సంవత్సరం వినాయక చవితి పండుగ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మా కాలనీ వాసులు, మా స్నేహితులు, మా కమిటీ సభ్యులు మాకు వినాయక స్వామి పండుగకు బాగా సహకరించారని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా మా స్నేహితులు హైదరాబాద్లో ఉంటూ కూడా మాకు సహకరించిన వారు బాజీ, చెన్నకేశవ, స్వరూప్, చిరంజీవి, మస్తాన్ రెడ్డి, రేవతి, కిషోర్, సుధీర్, కిషోర్ వినాయక చవితి మండపానికి సహాయ సహకారాలు అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్ రాజేష్, శ్రవణ్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీకాంత్ రెడ్డి, తైలం కోటేశ్వరరావు, హనీష్, నాగసాయి, మాయలూరి వెంకీ, అమర, సత్యం, నాని, వెంకటసాయి, మోహన్, బాలసాయి, ఉమేష్, సుమంత్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. భద్రం స్థిరైరంగైస్తువాగం సస్తనోభిః విషేమ దేవహిదయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవ. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ధ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. మధ్య మధ్య పానీయాం సమర్పయామి. పరమేశ్వరాజ్యం మహారాజ్యమాయుష్యం దైవం సముద్రవర్యాంతాయ స్నానముమాయ సర్వాయతః యశస్కరం బలం సర్వమేవ నాజాయతే సంకేన నాగస్పతానాం సుమంగళ్యం సర్వం దీర్ఘమాయు. ఓం అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోర సర్వేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతం ప్రచోదయాత్. ఆనందనిరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమ్యాం సమర్పయామి. నమస్కారం. నమో పార్వతీపుత్రయే. హర హర మహాదేవ. నారాయణమహం విశ్వదేవేశం ఆయతనవాన్ భవతి యైవం వేద యోపామాయతనం వేద వైతసన్నపామాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై విశ్వతపదమాయతనం ఆయతనవాన్ భవతి యైవం వేద యోపామాం భవతి చంద్రమామపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస్య భవతి ఆపో వై చంద్రమస్సమాయతనం నక్షత్రాని మపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాని మాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాని మాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్సమాయతనం ఆయతనవాన్ భవతి.
కావున భక్తులు గమనించాలి. నిర్మా శేషగిరిరావు గారు 20,500 రూపాయలు. నిర్మా శేషగిరిరావు గారు 20,500. ఇంకా ఆసక్తి కలిగి ఉంటే భక్తులు గంట వేల ద్వారా జరుగుతుంది. కావున భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. 20,500 రూపాయలు నిర్మా శేషగిరిరావు గారు. జై గణేష. మా హౌసింగ్ బోర్డ్ కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి పండుగ ఏర్పాటు చేస్తున్నాము. ఇది 20వ సంవత్సరం. ఇది 20వ సంవత్సరము. ఈ 20వ సంవత్సరంలో కూడా కాలనీ వాసులు అందరూ మాకు సహకరించి, హౌసింగ్ బోర్డ్ కాలనీ వాళ్ళు కానీ, బ్యాంక్ కాలనీ వాళ్ళు కానీ మాకు బాగా సహకరించి ఈ వినాయక చవితి పండుగ ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ తోచిన సాయంతో మాకు సహాయం చేసి ఇంత గ్రాండ్గా వినాయక చవితి చేసుకోగలుగుతారు. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నా తోటి స్నేహితులు కూడా ఈ వినాయక చవితి కోసం ఇక్కడ రాలేకపోయినా సరే, హైదరాబాద్లో ఉన్నా సరే, వాళ్ళు ఈ వినాయక చవితి కోసం నాకు చాలా సహకరించండి. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలానే ఇక్కడ మాకు కమిటీ సభ్యులు యూత్ ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి, ప్రతి పని కూడా చాలా కష్టపడి బాగా పనిచేశారు. మా యూత్ కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై గణేష. జై జయ గణేష. జై గణేష. జై జయ గణేష. 19 డివిజన్ వినాయక చవితి ఉత్సవాలు కమిటీ తరఫున ఇది 20వ సంవత్సరం మేము వినాయక చవితి ఏర్పాట్లు చేయడం. ఈ 20 సంవత్సరాలు కూడా ప్రతిరోజు నవరాత్రుల్లో ఏదో ఒక కార్యక్రమం, పిల్లలకి క్విజ్ కాంపిటీషన్, భజన కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎన్నో రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు 8వ రోజు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి దాదాపుగా 2,000 స్వామివారి సన్నిధికి వచ్చి భోంచేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా చేయడానికి మాకు చాలా మంది కాలనీ వాసులు, భక్తజనులు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై గణేష. జై జయ గణేష. ఒంగోలు నగర శివారులోని పేర్నమెట్ట కమ్మపాలెం తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బుధవారం విగ్రహదాత మాదాల లక్ష్మణరావు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాదాల వారి ఇంటి పేరు గల కుటుంబీకులు ఆధ్వర్యంలో సుమారుగా 1,200 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఉప్పుటూరి గోపి, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, కరిసేటి వెంకట్రావు, నల్లూరి రవిబాబు, కరిసేటి శ్రీనివాసులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవటం, మనం ఆ యొక్క పసుపుతోటి ముద్ద చేసుకున్నటువంటి చేసుకుంటేనే ఆ స్వామి అనుగ్రహం కలిగి మనకి ఎలాంటి నిర్విఘ్నాలు లేకుండా స్వామి పూజను దిగ్విజయంగా పూర్తి చేసి ఆ వర్షిత వినాయక స్వామి అనుగ్రహాన్ని మనకు అందించడానికి ఈ యొక్క వాహనం చేసుకుంటున్నాం. అట్లా పెట్టుకొని ఇట్లా పెట్టండి, ఈ చేసి తాకండి. ఓం అసలు నేతే పునరస్మాశిక్ష ఎట్లా పెట్టాయా చెయ్యి బోర్లిచ్చు. మన నన్నేమో సరిగ్గా చేయమంటావు నువ్వేమో. తదంగ ప్రాణ మన దేవదయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణాలేవ యథాస్థాన అన్నాదాయావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధింకురు. అస్మిన్ బింబే అక్షతలు తీసుకొని ఈ 3 వేలతోటి 2 అక్షంతలు వేస్తున్నారు. నమస్కారం చేసుకుని మనసులో మీ కోరిక చెప్పుకోండి. ధ్యానం. ఓం గణానాన్ త్వా గణపతిం భవామహే కవిం కవీనాపుమస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజస్య దసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. తమలపాకుతో నీటి తీసుకొని శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అట్లానే అక్షతలు తీసుకొని ఎడం చేతిలో పెట్టుకొని నేను చెప్పినప్పుడు మాత్రమే ఈ 3 వేలతోటి స్వామికి స్నానం, వస్త్రం, దీపం, ధూపం, నైవేద్యం అంటూ ఇట్లా వేస్తూ ఉండండి. అవి వస్త్రాసూసన ఋషాభిదేన సుడిగా ఆప్యమాన అవి పెట్టుకొని అట్లా వేస్తూ ఉంటాం. అట్లా ఆచేతులు పెట్టుకో, ఆచేతులు పెట్టుకో. దాంట్లో పెట్టుకొని నేను చెప్పినప్పుడు 3 వేలతోటి అట్లా వేస్తూ ఉంటాను. మనం ప్రశాంతం చేసుకుంటాను. సమర్పయమాన అవి చంద్రావక్తవేనో హిరణ్యాభ్యస్వారదినో భీమగ్రజం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ గంధద్వారాంధ్రాదర్శాం నిత్య పుష్టాంకరేషణీం. ఈ అక్షతలు మాత్రం వేస్తాయి. అక్షతలేసి మీ దగ్గర ఉన్న పుష్పాలు ఉన్నాయి కదా, ఈ పుష్పాలను ఇలా తొడిచి తీసి ఓం గం గణపతయే నమః అనుకుంటూ కడ్డీలు ఇచ్చాము.
ఓం గం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకన్నికాయ నమః ఓం రవి నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం స్కందభోజాయ నమః ఓం సర్వసిద్ధిపదాయకాయ నమః ఓం కుమారగురవే నమః శ్రీమంతులకు స్వామ్యదేవి గౌరం కుంకుమకంకిలం సుదర్గం శాపాండుగండస్థలం రోభిక్షేపకటాక్షరి రోభిక్షేపకటాక్షరీక్షణ సంస్కర్తకర్మ ఫలం స్నిగ్ధం బింబఫలాధరం త్రైస్తం నీలాలకారం అందరూ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్వరకాత్మూర దివ్య జ్యోతి నమోస్తు అందరూ ఒకసారి బయట వెళ్తూ చూసి నమస్కారం త్రైలోక్యం ద్రవిడాపహం భక్త్యాదీపం ప్రయస్యామి దేవాయ నీళ్ళు దేవాయ పరమాత్మనే అరాటిగొడి తీసురా మళ్ళీ గుడుతులే చాటయామి ద్రౌపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి గమాగమస్తం గగనాదిశూన్యం చిద్రోపదీపం త్రివిరాపహారం తస్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం జీవో జీవసనాతన యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ హంస హంసాయ విద్మహే పరమహంసాయ హంస హంసో దియో భూయో దంసో నామ సదాశివః ఏవన్యాసవిధిం కృత్వా తదస్సంపడమ ఓంకారాయ నమో నమః నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమైకం పరం వందే శికారాయ నమో నమః వాహనం వృషభో యస్య నమః యత్ర కుత్రస్తి సందేవం సర్వవ్యాప్తి హంస హంసో దియో భూయో దంసో నామ సదాశివః ఏవన్యాసవిధిం కృత్వా తదస్సంపడమ కుంకుమ బొట్లు పెట్టండి అమ్మా కళ్ళున్న కొబ్బరి చెక్క పెట్టండి దానికి అవసరం లేదు ఈ కళ్ళున్న కొబ్బరి చెక్క పెట్టండి కళ్ళున్న కొబ్బరి చెక్కకి ఒక 5 నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోత్సవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః అరటి పండ్ల మీద 5 సార్లు నించాలండి ఓం భోత్సవ ఓం దశరథవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నమః ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అలా 5 సార్లు నించాలండి పండ్లు తాకి దండం పెట్టుకోండి మీ దగ్గర ఉన్న తాంబూలాన్ని తాకి దండం పెట్టుకోండి సువర్ణదిగే తాంబూలం సమర్పయామి తాంబూల జరణానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అఘోరాయ నమః భజంత్రేలు అఘోరాయ నమః ఇది ఉత్తర నీరాజనం అశ్మీరాశ్మయామృతే శాంతాకారం భజనసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం మహస్త మమ వస్తుగృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దక్షలభ్యగంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సజాం వందే మకందప్రియాం శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ హే లక్ష్మీ హరే మాంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శ్రీ సర్వాభిసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే వక్రతుండాయం దర్శయామి నీరాజనానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి మా పార్వతీపతయే హర హర మహాదేవ హర దేవో గణేష్ మహారాజ్ की देवो गणेश महाराज की वक्रतुंड महागणपति की वक्रतुंड देवो गणेश महाराज की देवो गणेश महाराज की देवो गणेश महाराज की ఈరోజు ఆఖరో రోజు ఉదయం ప్రకారం మా మాదాల వారు అందరిది అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ చాలా గొప్పగా విరిగా పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రేపు ఉదయం గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఉదయాన్నే 7 గంటలకి లడ్డుపాట జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం అత్యంత కోలాహలంగా ఊరేగింపుతోటి బాజా భజంత్రులతోటి ఎంతో వైభవంగా స్వామివారిని ఊరేగించుకుంటూ తీసుకెళ్లి కొత్తపట్నంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. జై గణేష్, జై జై గణేష్, జై గణేష్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.